అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీంకి, దీన్ని వేరే వేరే ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేశారు చిరంజీవి గారు, కానీ అది ఆయన కంటే మా ఫ్యాన్స్కి, ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ ఇవాళ మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్గా మిమ్మల్ని మా అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి హనుమంతుడి బలం అంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం చాలా చాలా అద్భుతం. హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. మీట్ ఇవాళ ఏమి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏం లేవు, ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే 2 అయింది, మీకు వస్తుంది ఎమోషన్. ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే. సో కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, వాటిల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి. చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది. వాళ్ళు ఎంత ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్గా వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివ గారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నాగేంద్ర గారితో ఇది మా జర్నీ 2వ సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని, ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాదు, అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను. బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2 సంవత్సరాల నుంచి ఒక రూమ్లో కూర్చుని కొట్టి ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక షాట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ, ఎలివేషన్లు కానీ, ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుందంటే దానికి హరి గౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్. మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు, చెప్పాను. ఎడిటర్ సాయి గారు ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు. నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ మా సాయి గారు కానీ, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు డే 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా. మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా. మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆర్టిస్ట్ వరువు గారు పెట్టుకుంటాం. నాకు ఒక స్టేజ్లో
ఎందుకు చేసుకుంటున్నాను ఇవన్నీ, అసలు ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి నాకు, ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను, కరెక్ట్గా ఆపర్చునిటీ మనకి ఎందుకు రావట్లేదు అని నాలో నాకు చాలా అంతర్మథనం ఉండేది. అలాంటి ఒక సిచ్యుయేషన్లో నేను ఇందాక చెప్పాను కదా, మనల్ని మనం కాపాడేది మన ఫ్యామిలీ. అలా నా థాట్స్ని కాపాడే ఒక కుటుంబంలాగా ప్రశాంత్ వర్మ సార్ వచ్చారు నా లైఫ్లోకి. అవన్నీ వృధా కాకుండా పోయాయి. దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేస్తారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనే మాట 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడి నేను దిగిపోయే అంత సింపుల్ కాదు సార్ అది. దాన్ని నేను మళ్ళీ వర్క్ ద్వారానే ప్రూవ్ చేసుకోగలుగుతాను సార్. ఒక స్టేజ్లో నిజంగా నేనే కాదండి, అవకాశం రాక ఎంతో టాలెంట్ ఉన్న బయట చాలా మంది అప్కమింగ్ కంపోజర్స్ అందరికీ ఒక బాధ ఉంటుంది. ఎందుకంత ఇప్పుడు నేను చిరంజీవి సార్ మూవీ చూసి వస్తా, బాలకృష్ణ సార్ మూవీ చూసి వస్తా, జూనియర్ సార్ మూవీ, ఎనీ హీరో బయటకు వచ్చిన తర్వాత దీనికి ఇలాంటి ఎలివేషన్ మనం ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తూ, అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్రయత్నిస్తూ ఆల్మోస్ట్ 10 years అయిపోతే ఒక నిరాశ అనేది మొత్తం ఆవరించేస్తుందండి. అలాంటి మూమెంట్లో నాకు ఆంజనేయ స్వామి తేజ సజ్జ గారి రూపంలో వచ్చారు. తేజ సజ్జ గారికి ఎలివేషన్ ఎవరా, నేను వస్తున్నా ఆయన రూపంలో అని. ఇప్పుడు ఈ ఫిలింలో ఈరోజు క్లైమాక్స్ ఎంత బాగుంది, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడల్లా పూనకాలు వచ్చేస్తున్నాయి అంటే కనుక, దీనికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను 2 పేర్లు మర్చిపోయానండి. ఒకరు ముముక్షు జన మహాపీఠాధిపతి మా గురువు గారు పెదముత్తి కృష్ణా జిల్లా సీతారాం గురుదేవులు. ఆంజనేయ స్వామి వచ్చే ముందు నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరేచునెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవేగ జిగి జీరవే అని ఒక పద్యం సీతారాం గురుదేవుల యొక్క పూర్వీకులు వంశస్థులు రాయటం, ఆ టైంకి నాకు స్వామి ఆలోచన ఇవ్వటం, అది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు పెద్ద మనసుతో నాకు అది వాడరా అని చెప్పి అవకాశం ఇవ్వటం, దాన్ని ప్రశాంత్ వర్మ సార్ యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే ఇంత ప్రాసెస్ జరిగినా కూడా డైరెక్టర్ ఓకే కాదు అంటే అది మీ దగ్గర రాదండి. సో నేను మా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రెండోది, ఆంజనేయ స్వామికి ఎలివేషన్ ఇవ్వాలి అంటే గనక చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చా. స్వామి గురించి అందరూ ఇప్పుడు దగ్గర రకరకాలుగా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, మనకి తెలియనిది అయి ఉండాలి, ఒక చాలా గొప్పది అయి ఉండాలి, ఒక వింటే వైబ్రేషన్ రావాలి అని వెతుకుతున్న సందర్భంలో నండూరు శ్రీనివాస్ గారు అని ఆయన ఒక వీడియో పెట్టారండి. రమ్ 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 రక్తవర్ణం అనేది రామదూత స్తోత్రం. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆయన పెట్టిన ఒక వీడియో. ఒక తెల్లవారుజామున నాకు నిజంగా భగవత్ సంకల్పంలాగా నాకు ఆ వీడియో తారసపడటం, దానికి నేను అప్పటికప్పుడు ట్యూన్ చేయటం, ప్రశాంత్ సార్కి అదే రోజు అదే తెల్లారగట్ట బ్రహ్మముహూర్తంలో కరెక్ట్గా ఆయనకి పంపటం, చాలా బాగుంది హరి వెళ్ళిపోదాం అని ఇమ్మీడియట్గా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఈరోజు అది బ్యాక్ బోన్ లాగా ఫిలిం అంతా కూడా మనకు ఉండటం, అంతా దైవ సంకల్పంలో భావిస్తున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడాను ఎక్కడైనా ఏ చిన్న జర్క్ వచ్చినా కూడా ఎక్కడైనా ఆగిపోతుందండి ఎవరి జర్నీ అయినా. కానీ ఇది మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి కూడా చివరి దాకా దీన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగాము అంటే భగవంతుడు ఆశీస్సులు నిజంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నా ఈ ఫిలింకి. అలాగా ఇంతమంది రామదూత స్తోత్రం గురించి చెప్పాలంటే అది ఎవరు రాశారో కూడా ఎవరికి తెలియదండి. స్వయంగా నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు.